ఏ హాయ్ గాయ్స్, మన కుమారు వాటర్ యాపిల్ పళ్ళని చూసాడంట. మనకైతే తీసుకెళ్తున్నాడు, పదండి చూద్దాం. మంచి ఎండలో అయితే పళ్ళు గురించి తీసుకెళ్తున్నాడు. ఎండలో పళ్ళుని తింటే చాలా చల్లగా అయితే ఉంటుందంట. తోట దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. దగ్గరలో అయితే ఉన్నాం మనం. చుట్టూ అయితే తుప్పలు ఉన్నాయి. తుప్పల్లో పాములు ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కింద చూస్తూ నడవాలి. ఇంకా ఎంత దూరం రానంటే దగ్గరికి వచ్చేసామని చెప్పాడు. వాటర్ యాపిల్ పళ్ళ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. మన సందీప్ మన కుమార్ అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. కుమారు సందీప్ అయితే చెట్టును చూపిస్తున్నారు. చూసారు ఆ చెట్టు లోపల అయితే అంత చక్కగా కాయలు కాసాయో. వీటిని అయితే మేము వాటర్ ఫ్రూట్స్ అంటాము. ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ లో అయితే రెండు రకాలు ఉంటాయి. ఒకటైతే వైట్, రెండోది వచ్చేసి రెడ్. రెండు రకాల ఫ్రూట్స్ ని తింటే టేస్ట్ మాత్రం ఒకే ఫ్లేవర్ లో ఉంటాయి. ఈ వాటర్ యాపిల్ చెట్టు అయితే 3 సంవత్సరాల తర్వాత కాపు వచ్చింది. మన కుమార్ అయితే చెట్టు మీద ఉండే పళ్ళని అయితే మనకు చూపిస్తున్నాడు. చూడండి ఏ విధంగా అయితే గుత్తులు కాసాయో. మీ వైపు వీటిని ఏమంటారు కామెంట్ చేయండి. చెట్టు మీద చూసుకుంటే ప్రతి కొమ్మ కూడా గుత్తులుగా కాసాయి. మన కుమార్ అయితే చూడడానికి అచ్చ ముసిరికాయల్లా కనిపిస్తున్నాయి అంటున్నాడు. పళ్ళను ఇంత దగ్గర నుంచి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది నాకైతే. మన కుమార్ అయితే ఈ గుత్తులో పండుని తింటున్నాడు. పళ్ళు అయితే కింద పడిపోయి కొన్ని పళ్ళు అయితే. ఈ పండుని తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పరానంటే సూపర్గా ఉందని చెప్తున్నాడు. మరోవైపు వచ్చేసి మన సందీప్ అయితే కొమ్మ మీద ఉండే పళ్ళని చూపిస్తున్నాడు. ఒక పండు అయితే కోసుకొని మన ముందైతే కొరుక్కొని తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉంది అంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ అయితే తరచుగా ఎండాకాలంలో దొరుకుతాయి. ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ లో అయితే నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ వైపు ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ పళ్ళని అయితే కొంతమంది తట్టల్లో పెట్టుకొని అమ్ముతుంటారు. ఈ వాటర్ యాపిల్స్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ వాటర్ యాపిల్స్ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుందంట. వాటర్ యాపిల్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వాటర్ యాపిల్స్ లో అధిక నీటి శాతం ఉండడం వల్ల ఇది హైడ్రేషన్ ను ప్రోత్సహిస్తుంది. గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. ఈ చెట్టు మీద ఉండే పళ్ళను కోసుకొని ఊర్లో ఉండే పిల్లలకైతే ఇద్దాం అనుకుంటున్నాం. బాయ్ బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.